హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హీరో కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2026 హీరో డెస్టినీ 125 విఎక్స్ మోడల్. విఎక్స్ అంటే బేస్ మోడల్ అని. ఈ వీడియోలో కంప్లీట్గా ఈ స్కూటీని రివ్యూ చేద్దాము. ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, ఈ లేటెస్ట్ మోడల్ ఏమైనా అప్డేట్స్ చేశారా లేదా, ఈ టాపిక్ గురించి క్లియర్ కట్గా మాట్లాడతాను. మీరు ఎవరన్నా డెస్టినీ 125 కొత్తది తీసుకుందాం అనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ స్కూటీ మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇంకా వితౌట్ ఎనీ లైట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ స్కూటీ కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ డెస్టినీ 125ని మీరు టోటల్గా 3 మోడల్స్లో తీసుకోవచ్చు. విఎక్స్ మోడల్, జెడ్ఎక్స్ మోడల్, జెడ్ఎక్స్ ప్లస్. ప్రజెంట్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది విఎక్స్ మోడల్ అనమాట, అంటే బేస్. అసలు ఈ విఎక్స్కి, విఎక్స్ ప్లస్కి, జెడ్ఎక్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే మెయిన్గా కన్సోల్ చేంజ్ అవుతుంది. ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ ఎల్సీడీ కన్సోల్ని ప్రొవైడ్ చేస్తారు విత్ బ్లూటూత్ కనెక్టివిటీ. అలానే బ్రేక్స్ చేంజ్ అవుతాయి, ఎందుకంటే టాప్ మోడల్స్లో డిస్క్ ఉంటుంది. టాప్ మోడల్స్లో కలర్ స్టైలింగ్ అనేది చాలా బాగుంటుంది రియాలిటీలో చూడడానికి. అలానే టాప్ మోడల్స్లో డైమండ్ కట్ అలై వీల్స్ ఉంటాయి. ఇంకా ఆటో క్యాన్సిల్ వ్రింక్లర్స్ అని చెప్పి స్పెషల్ ఫీచర్ కూడా ఉంటుంది. సో మెయిన్గా ఇవే చేంజెస్ అనమాట. రిమైనింగ్ బైక్ ఇంజిన్, సస్పెన్షన్, లుక్స్ అన్నీ సేమే ఉంటాయి. మెయిన్ చేంజెస్ కలర్ స్టైలింగ్, బ్రేక్స్, కన్సోల్, డైమండ్ కట్ అలై వీల్స్, ఆటో క్యాన్సిల్ వ్రింక్లర్స్. ఇవి తప్పితే రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ ఈ 3 మోడల్స్ మధ్య సేమే ఉంటాయి. సో ఈ 3 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటే బెటర్ అనే డౌట్ మీకు వస్తే నేను మాత్రం మీకు టాప్ మోడల్ అయిన జెడ్ఎక్స్ ప్లస్ తీసుకోమంటాను. ఆ స్కూటీకి సంబంధించిన ఫుల్ రివ్యూ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. ఎందుకంటే స్కూటీని ఒకసారి కొంటే మనం లాంగ్ రన్లో యూస్ చేస్తాం కాబట్టి తీసుకునేటప్పుడే బెస్ట్ తీసుకోవడం అనేది గుడ్ థింగ్ అనమాట. సో మీరు కొంచెం మనీ యాడ్ చేసుకుని టాప్ మోడల్ తీసుకుంటే లాంగ్ రన్లో యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లేదు నాకు పెద్దగా ఎక్కువగా ఫీచర్స్ ఏమీ వద్దు, స్కూటీ ప్రైస్ అనేది చాలా తక్కువలో కావాలనుకుంటే ఈ బేస్ మోడల్ తీసుకోవచ్చు. జనరల్గా బేస్ మోడల్స్ ఎక్కువ మంది ఎందుకు పర్చేస్ చేస్తారంటే ప్రైసింగ్ అనేది చాలా తక్కువలో ఉంటుంది కాబట్టి. అది కంప్లీట్గా మీ చాయిసే. ఫీచర్స్ మీకు ఎక్కువ కావాలనుకుంటే టాప్ మోడల్స్ తీసుకోండి, ఫీచర్స్ ఎక్కువ వద్దనుకుంటే ఈ బేస్ మోడల్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే ఈ విఎక్స్ మోడల్లో టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి, వైట్, రెడ్, బ్లాక్. నేను ఇప్పుడు రివ్యూ చేస్తున్న ఈ రెడ్ కలర్ అనేది రియాలిటీలో చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. టాప్ మోడల్స్తో కంపేర్ చేసుకుంటే బేస్ మోడల్స్లో ఆ అట్రాక్టివ్ డీటెయిలింగ్ అనేది ఉండదు అంతే. నెక్స్ట్ ఇంకా లుకింగ్ వైజ్ కూడా స్కూటీ చూడటానికి చాలా బాగుంటుంది. మీరు యూత్ అయినా, ఓల్డ్ పీపుల్ అయినా, మిడిల్ ఏజ్ పర్సన్స్ అయినా, లేడీస్ అయినా, ఎవరైనా సరే ఈ స్కూటీ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఈ స్కూటీ డిజైన్ని నియో రెట్రో డిజైన్ అంటారు. రియాలిటీలో చూడటానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా బాగుంది నాకైతే. సో ఓవరాల్గా స్కూటీ లుకింగ్ వైజ్ మాత్రం బెటర్గానే ఉంది. నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే హీరో కంపెనీ లేటెస్ట్ డెస్టినీ 125లో పెద్దగా అప్డేట్స్ ఏమీ చేయలేదు, ఒక్క మోడల్ మాత్రమే చేంజ్ చేసిందనమాట. సో నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, చాసిస్ నెంబర్లో 10th లెటర్ టీ ఉంటే అది 2026 మోడల్, అదే ఎస్ ఉంటే అది 2025 మోడల్. దీన్ని చూసి మీరు మోడల్ తెలుసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ మీకు వీడియోలో కనిపిస్తున్న స్కూటీ వచ్చేసి 2026 మోడలే. బట్ ఏంటంటే హీరో కంపెనీ ఏమీ అప్డేట్స్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ స్కూటీ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది. క్రోమ్ ఫినిషింగ్లో మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్స్ నాన్ అడ్జస్టబుల్లే. అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ ఇచ్చారు. మిర్రర్స్ ఏమో డ్యూల్ టోన్ ఫినిషింగ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, బట్ క్వాలిటీ అనేది అంత గ్రేట్గా లేదు, యావరేజ్గా ఉంది మిర్రర్స్ది. అలానే హెడ్లైట్ పార్ట్ ఇక్కడ కనిపిస్తున్నది మొత్తం కంప్లీట్గా ఫైబరే. ప్రోగ్రామ్డ్ ఎఫ్ఐ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. హెడ్లైట్ వైజ్ 125cc ఫర్ ద ఫస్ట్ టైం హీరో కంపెనీ వాళ్ళు ప్రొజెక్టర్ ఎల్ఈడి ల్యాంప్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. డిఆర్ఎల్స్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా మీరు నైట్ టైం రైడ్ చేసేటప్పుడు లైటింగ్ ఇంటెన్సిటీ, బ్రైట్నెస్, విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. లైటింగ్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే హెడ్లైట్ డిజైన్ కూడా చూడటానికి రియాలిటీలో చాలా బాగుంది. అలానే స్కూటీలో స్కిప్ చేయకుండా పార్కింగ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ బాడీ పార్ట్స్ మొత్తం కంప్లీట్గా ఫైబరే ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ను ప్రొవైడ్ చేశారు. హీరో 3D లోగో కూడా చూడొచ్చు. అలానే సిగ్నల్ లైట్స్ బల్బే ఇచ్చారు, హజార్ లైట్స్ అంటూ కూడా ఏమీ లేవు. ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా క్రోమ్ ఫినిషింగ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మిడిల్లో చాలా పెద్దగా క్రోమ్ డీటెయిలింగ్ ఇచ్చారు. అలానే ఇక్కడ ఉన్న ఈ సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్గా ఫైబరే. i3s అని ఇక్కడ చిన్నగా మెన్షన్ చేశారు. అలానే ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ మెటలే ఇచ్చారు. నెక్స్ట్ అలానే స్కూటీ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 90/90 12 ఇంచ్ టైర్ ఇచ్చారు. అలానే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 130mm డంప్ బ్రేక్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి, IBS అనమాట. పర్లేదు, బ్రేక్స్ ఎంగేజ్మెంట్ అనేది బాగానే ఉంది. ఇంకా ఈ స్కూటీ అలైవల్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, సింపుల్గా
ఇంకా ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ ఫోక్సే ఇచ్చారు. మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎనఫ్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ స్కూటీలో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. సీట్ లెంత్ కూడా ఎక్కువగానే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా కుషనింగ్ అండ్ కంఫర్ట్ అనేది బోత్ రైడర్కి పిల్లన్కి చాలా బాగుంది. సీట్ గాబ్రిల్ కూడా పిల్లన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేసే విధంగానే ఇచ్చారు. మీరు డెస్టినీ 125 తీసుకుంటే కంఫర్ట్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా మీరు ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సీటింగ్ వైజ్ మాత్రం చాలా కంఫర్టబుల్గా బాగుంది. అలానే హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఐ3S ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అలానే కింద డిఆర్ఎల్స్ను ఆన్ అండ్ ఆఫ్ చేసుకున్న బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మీరు డిఆర్ఎల్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీము లో బీము పాసింగ్ ఇన్బిల్ట్గా ఇచ్చారు. కింద సిగ్నల్ స్విచ్ హార్న్ బటన్ ఉంది. ఓవరాల్గా స్విచెస్ కూడా పర్లేదు, క్వాలిటీ బాగానే ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే కన్సోల్ వైజ్ ఎన్లాక్ ప్లస్ స్మాల్ సెమీ డిజిటల్ కన్సోల్ని ఇచ్చారు. పెద్దగా చెప్పుకోవడానికి ఎక్కువ ఫీచర్స్ కూడా ఏమీ లేవు. ఇక్కడ ఎనలాగ్లో పెద్దగా స్పీడోమీటర్ ఇండికేషన్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ ఉంది. హెడ్ లైట్ ఇండికేషన్, సిగ్నల్ ఇండికేషన్, లో ఫ్యూల్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, ఐ3S లైట్ ఇచ్చారు. ఇంకా ఈ చిన్న డిస్ప్లేలో ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ చూపిస్తుంది, ఫ్యూల్ రేంజ్ లేదు. అలానే కింద ఫ్యూల్ గేజ్ ఇచ్చారు. ఇవి తప్పితే పెద్దగా కన్సోల్ ఏమీ ఫీచర్స్ లేవు. బాగా బేసిక్ కన్సోల్ అనమాట ఇది. మీకు కన్సోల్లో ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే టాప్ మోడల్ తీసుకోవడమే. సో ఈ బేస్ మోడల్లో ఉన్న కన్సోల్లో మాత్రం ఎక్కువగా ఫీచర్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. ఫ్రంట్లో చిన్న చిన్న ఐటమ్స్ను క్యారీ చేసుకోవడానికి క్యారీ హుక్ ఇచ్చారు. అలానే లెఫ్ట్ సైడ్ గ్లోబాక్స్ ఇవ్వడం జరిగింది. గ్లోబాక్స్ సైజు కొంచెం పెద్దగానే ఇచ్చారు. వాటర్ బాటిల్స్ లాంటివి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. బోత్ రైట్ అండ్ లెఫ్ట్ గ్లోబాక్స్ ఇస్తే చాలా బాగుండేది. అలానే పైన ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఉంది, అంటే యూఎస్బీ. టైప్ సి ఇస్తే బాగుండేది, ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు అందరూ టైప్ సినే కదా బాగా వాడుతుంది. నెక్స్ట్ కీ సిస్టమ్ వైజ్ మల్టీ ఫంక్షన్ కీ సిస్టమ్ ఉంది. ఇక్కడ నుంచి మీరు స్కూటీ ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేసుకోవచ్చు, సీట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అలానే నా హైట్ వచ్చేసి 5 టన్ ఉంటాను నేను. ఈ స్కూటీ నేను రైడ్ చేసినప్పుడు ఫ్రంట్ ఫుట్ బోర్డ్ స్పేస్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు, బాగానే ఉంది స్పేషియస్గా. ఏవైనా ఐటమ్స్ క్యారీ చేసుకుందాం అనుకుంటే హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. అలానే సీట్ కింద సెకండ్ క్యారీ ఏమీ లేదు, స్కిప్ చేసేసారు, ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ హార్న్ సౌండ్ వినటానికి ఎలా ఉంటుంది. ఇంకా బాటంలోని ప్యానల్ అనేది కంప్లీట్గా ఫైబరే. అలానే పిల్లన్ ఫుట్ రెస్ట్ డిజైన్ చూడటానికి బాగున్నా సరే దీని క్వాలిటీ అంతగా ఏమీ లేదు. అలానే స్కూటీ ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, పెద్దగా క్రోమ్ ఫినిషింగ్లో బిగ్ సైజ్ హీట్ షీల్డ్ ప్రొవైడ్ చేశారు. అలానే ఇక్కడ కనిపిస్తున్నది ఇంజిన్ కూల్ చేయడానికి ఫ్యాన్ అనమాట. పక్కనే కనిపిస్తున్నది O2 సెన్సార్. ఇంకా ఈ స్కూటీలో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఇస్తున్నారు. డైలీ లైఫ్లో సెంటర్ స్టాండ్ మనకి బాగా యూజ్ అవుతుంది. అలానే బ్యాక్ సైడ్ ఉన్న ఈ బాడీ ప్యానల్ కంప్లీట్గా మెటల్ ఇచ్చారు. సో ఈ స్కూటీ అనేది మెటల్ ప్లస్ ఫైబర్ కాంబినేషన్లో ఉంది. డెస్టినీ 125 అని చెప్పి క్రోమ్ 3D టైప్లో పెద్దగా మెన్షన్ చేశారు. ఫ్రంట్లో ఇక్కడ చిన్నగా కూడా క్రోమ్ డీటెయిలింగ్ ఇచ్చారు, చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఫ్యూల్ స్టేషన్లో ఫ్యూల్ అనేది మనం ఈజీగా టాప్అప్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ హీరో 3D లోగోని మెన్షన్ చేశారు. ఈ డెస్టినీ 125 బ్యాక్ సైడ్ సెక్షన్ చూడటానికి యాజ్ ఇట్ ఈజ్ విడా ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాక్ సైడ్ సెక్షన్ లా కనిపిస్తుంది. కంప్లీట్గా LED టైల్ లైట్ ఉంది, రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి లైట్ లేదు. ఓవరాల్గా బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది స్కూటీది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 100/80 12 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఈ స్కూటీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ 12 ఇంచ్ వీల్స్ని యూజ్ చేయడం జరిగింది. సో కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది రైడ్ చేసేటప్పుడు. అలానే బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్గా 130 mm డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సో ఇది బేస్ మోడల్లో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లిటిల్ బిట్ కేర్ఫుల్గా బ్రేకింగ్ చేయండి. అలానే బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్గా సింగిల్ షాక్ అబ్జర్బర్ ఇచ్చారు. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఏమీ లేదు. అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తే చాలా బాగుండేది. అలానే ఇక్కడ చిన్నగా టైర్ ఎగ్గర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మడ్ ప్రొటెక్షన్ కోసం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 124.6 cc OBD2B ఎయిర్ కూల్డ్ SOEC ఇంజిన్ ఈ స్కూటీలో ఇచ్చారు. పవర్ ఏమో 9 bhp @ 7000 RPMలో, టార్క్ ఏమో 10.4 Nm @ 5500 RPMలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. డ్రైవ్ సిస్టమ్ వైజ్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది. స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఈ స్కూటీని మీరు చక్కగా డైలీ కాంబటింగ్ యూజ్ చేసుకోవచ్చు. మినిమల్గా లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మెయిన్గా పికప్ అనేది పర్లేదు, డీసెంట్గా ఉంది. మరి ఇన్స్టెంట్గా అంటూ ఏముంటుంది కానీ స్లోగా పికప్ అనేది పుల్లప్ అవుతుంది అనమాట. పికప్ వైజ్ మరీ ల్యాగ్ అంటూ ఏమీ లేదు. అలానే స్కూటీ టాప్ స్పీడ్ అనేది ఒక 90 kmph వరకు ఉంటుంది. ఇంకా ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. లో స్పీడ్స్లో వైబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు. ఓవరాల్గా ఈ డెస్టినీ 125 ఇంజిన్ పర్ఫార్మెన్స్ డైలీ లైఫ్లో కమ్యూటింగ్ చేసుకోవడానికి
మినిమల్ లాంగ్ రైడ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా బూట్ స్పేస్ వైజ్ మరీ ఎక్కువ బూట్ స్పేస్ అనేది ఏమీ లేదు. ఒక హాఫ్ ఫేస్ హెల్మెట్ ఈజీగా పడుతుంది. మనం రెగ్యులర్ లైఫ్లో జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే బూట్ లైట్ ఇచ్చారు స్కిప్ చేయకుండా, ఇది ఒక మంచి విషయమే. నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీ టోటల్ వెయిట్ వచ్చేసి 115 kgs ఉంది. రియాలిటీలో చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట స్కూటీ అనేది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వైజ్ 5.3 లీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా మైలేజ్ వైజ్ హీరో కంపెనీ స్కూటీలో 60 కిలోమీటర్స్ మైలేజ్ని క్లెయిమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనం ఒక 55 మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సీట్ హైట్ కూడా చాలా తక్కువ ఇచ్చారు, 770 mm ఉంది స్కూటీది. షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఈ స్కూటీని, ఇది ఒక ప్లస్ పాయింటే. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 162 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి 165 mm ఉంటే బాగుంటుంది. ఒక 3 mm తగ్గినా పర్లేదు, మేనేజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది ఆన్లైన్ ప్రైస్ అనమాట. 1 lakh ఆన్ రోడ్ ప్రైస్ వరకు ఉంది స్కూటీది. కాబట్టి మీరు ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం, ఆఫర్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళు కాల్ చేయండి, క్లియర్ కట్గా మీకు చెప్తారు. మన ఛానల్ ద్వారా మీరు షోరూమ్ని అప్రోచ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ పైన కొంచెం డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఇంకా ఈ స్కూటీ మెయింటెనెన్స్ అనేది తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. హీరో షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026 హీరో డెస్టినీ 125 VX బేస్ మోడల్ స్కూటీ గురించి. సో నేను మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, నాకు ఫీచర్స్ అనేవి ఎక్కువ లేకపోయినా పర్లేదు, తక్కువ ఉన్నా ఓకే, బట్ ప్రైజింగ్ అనేది మాత్రం తక్కువలో కావాలనుకుంటే ఇలాంటి బేస్ మోడల్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ స్కూటీ ప్రైజింగ్ అనేది 1 lakh వరకు ఉంది కాబట్టి ఆ ప్రైస్ బ్రాకెట్లో 125cc స్కూటీ వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే మాత్రం టాప్ మోడల్కి వెళ్ళండి. నేను మాత్రం మీకు టాప్ మోడల్లో తీసుకోమని చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ ఈ డెస్టినీ 125లో మీరు ఏ మోడల్ తీసుకునే ఇంజిన్ అనేది సేమ్ ఉంటుంది, డిజైన్ అనేది సేమ్ ఉంటుంది, లైటింగ్ కూడా సేమే ఇచ్చారు, మెయింటెనెన్స్ మైలేజ్ అన్నీ సేమే ఉంటాయి. బట్ బ్రేకింగ్ వైజ్, కన్సోల్ వైజ్ కొన్ని ఫీచర్స్ మారుతాయి అంతే. సో మీరు షోరూమ్కి వెళ్ళి స్కూటీని రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి. దాన్ని బట్టి మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓవరాల్గా 125cc సెగ్మెంట్లో ఈ డెస్టినీ 125 అనేది కన్సిడర్ చేయదగ్గ స్కూటీనే. ఫీచర్స్ అనేవి బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది, కంఫర్ట్, లుక్స్ అన్నీ బాగుంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.